సార్ దాదాపు 75 లక్షలకి ఈ సినిమా మేము అనౌన్స్మెంట్ చేస్తాను చెప్పాను తప్ప ఏంటి ఇది చెప్పలేదు. ఎందుకంటే మేము తీసిన సీక్వెన్స్ చాలా పెద్ద కాంట్రవర్షియల్ సీక్వెన్స్. ఇది నేను ఎల్టీటీగా యాక్ట్ చేస్తున్నాను ఈ సినిమాలో. సినిమా టైటిల్ ఒక్కడు మిగిలాడు. అండ్ ఇది ఎల్టీటీ వాళ్ళకి, శ్రీలంకన్ ఆర్మీకి, అప్పుడు మన ఇండియాకి ఏం జరిగింది, వీటి సమస్యల మీద ఒక సినిమా మేము చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇది మేము ఫస్ట్ ఎందుకంటే నా గెటప్ కానీ ఇవన్నీ ఒకవేళ ముందు చెప్పేస్తే గెటప్లు బయటకు వస్తాయని చాలా సీక్రెట్గా చేయడం, అందుకని పరవాడ దగ్గర ముచ్చాలపాలెం అక్కడ చేయడం జరిగింది. అండ్ ఆ ఊర్లో ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆ ఊర్లో మత్స్యకారులు కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళ గుడిసెల్లోనే కూర్చొని మేమందరూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళం. వాళ్ళు చేపల హంటింగ్కి వెళ్ళి రావడం, సో ఫిషింగ్కి వెళ్ళి రావడం, ఇవన్నీ మాకు లైక్ వాళ్ళ లైఫ్ దగ్గరుండి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వెంటనే ఆ ఊరు వాళ్ళందరినీ పిలిచి ఇమ్మీడియట్గా 2 ఆడపిల్లలకి 2 అబ్బాయిలకి బాగా కష్టపడే కుటుంబాలకి వాళ్ళ నలుగురికి ఇంజనీరింగ్ డాక్టర్ వరకు చదివిపిస్తానని మాటిచ్చి వచ్చాము అక్కడ. అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో మేము అంతా పాజిటివ్గా అంతా చేస్తున్న టైంలో హైదరాబాద్లో తీయాల్సిన షూట్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఏమండి ఊరు బాగుంది, లొకేషన్ బాగుంది, మీరు డేట్స్ ఓకే అంటే కంటిన్యూ చేస్తానంటే, అరే సార్ మీరు ఇంత పెద్ద సెట్ వేశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దేశం కోసం చేసే సినిమా, అండ్ ఇది జనాలకు తెలియాలి ఈ సినిమా గురించి, పాస్ట్లో ఏం జరిగిందో. సో డెఫినెట్గా అండి అంటే అది పెద్ద ఒక 600 మంది ఫైటర్సు అండ్ మిలిటరీ హెలికాప్టర్సు అండ్ వెపన్స్, రియల్ వెపన్లు ఇవన్నీ వాడి చేయడం జరిగిందండి షూటింగ్. అండ్ ఎంత మహామహులు ప్రొడ్యూసర్లకే కష్టం అండి ఇది పుల్ ఆఫ్ చేయడం. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు పేమెంట్ బిట్స్గా ఇస్తారు, అండ్ ఊరి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే లోపల కంప్లీట్ చేస్తారు. ఒకవేళ ఎవరైన పక్షాన పెద్దలు ఉన్నారు, ఫిల్మ్ ఛాంబర్ ఉంది, అవన్నీ ఆథెంటిక్. మేము టోటల్ ఇండస్ట్రీ కలిసి ఒక ఫిల్మ్ ఛాంబర్ అనేసి ఒక ఫెడరేషన్ అని, మా అసోసియేషన్ అని మేము క్రియేట్ చేసి పెట్టుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మాకు రికగ్నైజ్ చేసి మాకంటూ ఒక సంస్థలు ఉన్నాయి. అక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఏ డిపార్ట్మెంట్ కానీ మేము అక్కడి నుంచి ఇష్యూ చేస్తాం. అండ్ ఇప్పుడు వైజాగ్ ఉన్నా కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాం అంటే, అక్కడి నుంచి మీరు అఫిలియేట్ అయ్యి ఇక్కడ లోకల్లోనే మీరు హైర్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వచ్చి చేయాలని కాదు, మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు రిక్రూట్ చేయాలి. లేకపోతే అసోసియేషన్ లేకపోతే ఏమవుతుందంటే అండి, వీళ్ళు సొంతంగా ఇలా 10 మంది 11 మంది ఇలా ఫామ్ అయ్యి ఇలా కొట్టడాలు ఇలా అని చేసి ఇది ఒక కంట్రోల్ ఉండదు. ఇలా ఇండస్ట్రీలో ఎప్పుడు జరగలేదండి, ఇది ఎప్పుడూ జరగలేదు. అండ్ ప్రొడ్యూసరు ఒక కింద మాకు ఫుడ్ సర్వ్ చేసే ఆయన దగ్గర నుంచి, ప్లేట్లు కడిగే ఆయన దగ్గర నుంచి, హీరో వరకు డైరెక్టర్ వరకు అందరికీ మేము ఫుడ్ తింటున్నాం అంటే అది ప్రొడ్యూసర్ వల్ల అండి. మేము డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తున్నాం, మా ఫ్యామిలీకి ఇస్తున్నాం అంటే అది ప్రొడ్యూసర్ వల్ల అండి. ఈరోజు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ లేదండి. అలాంటి ప్రొడ్యూసర్ మీద చేయడం అనేది, అది నా షూటింగ్ జరుగుతుండగా నేను వైజాగ్లో ఉన్నాను, నేను డైరెక్టర్ ఇక్కడ వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎవ్రీడే మార్నింగ్ 5 ఇక్కడి నుంచి 1.5 hours అండి. 5 o'clock సెట్లో ఉంటాం. అంటే మేము ఇక్కడ 3:45, 4కి బయలుదేరుతాం. 5 సెట్లో ఉండి ఈవినింగ్ 7 ప్యాకప్ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నాం అండి. ఇప్పుడు నా బ్యూటిఫుల్ కలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏ రేంజ్లో వాడిపోయాము మేము అందరం. సో ఇంత జరుగుతుండగా అండి మాకు బాగా మనసు కష్టం ఏంటంటే, ఒక 20-30 మంది తాగేసి, ఎన్నడూ జరగంది 20-30 మంది తాగేసి మా ప్రొడ్యూసర్ని హోటల్ రూమ్ నుంచి కిందకి లాక్కొని వచ్చి మా యూనిట్ సభ్యులు అంటే 60-70 మంది యూనిట్ సభ్యుల ముందు ఆయన్ని తోపులాటలతో తోసి మెడబట్టుకొని లాగి ఇవన్నీ చేస్తే మనసు కష్టం ఉండదా అండి? ఎవరికైనా బాధేస్తుందండి. ఆయన పాపం ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఒక మంచి సినిమా చేద్దాం అనేసి వచ్చారు. కొత్తలు కదా తొక్కుదాం అనుకుంటే అది చాలా తప్పండి. సో కనుక్కున్నాం ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని. ఇమీడియట్గా మేము పెద్దలకు ఫోన్ చేయడం జరిగింది, ఇక్కడ లోకల్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళతో. వాళ్ళు ఇమీడియట్గా మాకు పోలీస్ సపోర్ట్ ఇచ్చారు, ఏం జరుగుతుందో గొడవ అవ్వకుండా. పోలీసులు వచ్చారు, పోలీసులు రాగానే ప్రొడ్యూసర్లు వాళ్ళు పోలీసులు మాట్లాడుకొని ఫైనల్గా వీళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పరవాడ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు కదా సార్, అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్ చేశారు కదా సార్, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కార్డ్స్ ఇవి చెప్తున్నారు, నాకు పెద్ద డీటెయిల్గా ఇంకా తెలియదు. ఐఎమ్ లుకింగ్ ఇంటూ, నాకు షాకింగ్ ఉంది ఇవన్నీ వింటూ ఉంటే. జూనియర్ ఆర్టిస్ట్ మామూలుగా కార్డు లేకుండా అలౌడ్ లేదండి. కార్డు అంటే ఎందుకు అంటామంటే, కార్డు 500 రూపాయలు, సారీ 5,000 రూపాయలు కార్డు. అది ఫెడరేషన్లో తీసుకుంటే 5,000 రూపాయలు హైదరాబాద్లో. సో వాళ్ళకి మేము లెక్క ఉంటుంది, ఓకే మాకు ఈరోజు ఇది కష్టం ఉంది, ఈ షూటింగ్ వెళ్ళిన డబ్బు అంటే ఫెడరేషన్ నుంచి లెటర్ వస్తుంది, మీ సినిమా ఆపుతాం, ఒక్క జూనియర్ ఆర్టిస్ట్కి డబ్బు ఇవ్వకపోయినా సినిమా ఆగిపోతుంది అన్నంత పవర్ ఉంది ఆ ఫెడరేషన్కి. ఇక్కడ ఫెడరేషన్ అనేది గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు, ఎవరూ అప్రూవ్ చేయలేదు, ఎందుకోసం ఉందో తెలియదు. ఒకవేళ మీరు ఎవరైనా డబ్బు కట్టుంటే అది దయచేసి
అది మీరు మాట్లాడుకొని, అది హైదరాబాదు మేము పెద్దలతో మాట్లాడతాం. ఫిలిం ఛాంబర్ నుంచి ఇప్పుడు పెద్దలు ఉన్నారు, ఏదైనా సమస్య వస్తే డబ్బు ఇవ్వలేదా, దాసనారాయణరావు గారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, బాలయ్య గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి ఒక సమస్య చేసుకొని ఒక పరిష్కారం రావాలి. ఒక ఛాంబర్ ఉంది, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడాను, చాలా హర్ట్ అయ్యారు ఆయన. అండ్ రేపు ప్రెస్ మీట్ పెడదాం బాబు, మీరు రండి హైదరాబాద్కి, అక్కడ మాట్లాడాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే, సార్ మేము చాలా హర్ట్ అయిపోయాం ప్రొడ్యూసర్ మీరు చేసినందుకు, మేము ఇది సీరియస్గా తీసుకుంటున్నాం. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ అపాలజీ చేసి రద్దు చేసుకొని మళ్ళీ అందరూ పేద ప్రజల నోట్లోకి 5,000 వెళ్ళాలి. వాళ్ళకి 800 రూపాయలు కడితే 850 రూపీస్ వాళ్ళకి వెళ్ళాలి. అది రూలు. అది ఛాంబరు ఫెడరేషన్ వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు, ఎవడు మోసం చేయకుండా. ఇక్కడ వాళ్ళకి పై వాళ్ళు లేకపోయేసరికి వాళ్ళు ఆడిందే ఆటలాగుందని నాకు అనిపిస్తుంది. సో అది నాకు ఇక్కడ పోలీస్ కమిషనర్ గారు, ప్రభుత్వం ఒక్కసారి ఎంక్వైరీ పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, ఎంతమందిని చీట్ చేశారు, ఎంతమంది డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారో ఒకసారి కనుక్కొని, మా ప్రొడ్యూసర్ మీద జరిగిన అన్యాయాన్ని ఇది సీరియస్గా యాక్షన్ తీసుకొని ఎందుకు ఇలా జరిగిందో గవర్నమెంట్ ముందుకొచ్చి మా అందరికీ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. మేము హైదరాబాద్కి వెళ్ళిందే పెద్దలను కలుస్తాం, పెద్దలను కలిసి ఏం చేయాలో వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఇటు వచ్చినందుకు.